వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై గృహిణులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగిన తరుణంలో వంట గ్యాస్ సిలిండర్ రేటు కూడా పెంచడం సరికాదన్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలపై కూడా ప్రజల నుంచి మిశ్రమ స్పందన అయితే వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ వంట గ్యాస్ సంబంధించి ఒక్కసారిగా 50 రూపాయలు పెంచడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదిలో మొట్టమొదటిసారిగా ఈ గ్యాస్ ధర అనేది 50 రూపాయలు పెంచడంపై కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ గ్యాస్ ధరల పెంపుపై మహిళలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే కర్రల పొయ్యిల మీద వంటలు చేసుకున్న పరిస్థితి ఉండేది. గ్యాసులు కూడా ఒక అలవాటు అనేది ప్రజల్లో వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మిగతా రేట్లు ఏవి పెంచకుండా మధ్య తరగతి పేద తరగతి ప్రజలు ఉపయోగించే ఈ గ్యాస్పై 50 రూపాయలు పెంచడం అనేది చాలా దారుణమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్యాస్ ధరల పెంపుపై జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారో మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. మహిళల నుంచి కూడా వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం. చూసుకుంటే గ్యాస్ మీద 50 రూపాయలు రేట్ అనేది కేంద్ర ప్రభుత్వం పెంచిన పరిస్థితి ఉంది. అసలు దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? మేమైతే గ్యాస్ తగ్గించితే మంచిది. పొద్దుల్లా కష్టపడుకొని మేము సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి కొద్దిగా వండుకొని తింటాను. అలా టౌడొచ్చేమో మాకు వెళ్ళి ఇబ్బందిగా ఉండేలాగా ఉంటే కష్టము. మాకు మాత్రం గ్యాస్ తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో మీరు ఎలా వంట చేసుకుంటారమ్మా? గతంలో అయితే కట్టెల పొయ్యి మీద చేసుకుంటేవాను. పొద్దుల్లా ఉదయం లేచి కట్టెలకి వెళ్ళి కట్టెలు తెచ్చి మళ్ళీ వేసేసి మళ్ళీ పనికి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించేది. గ్యాస్ వచ్చాక గ్యాస్లో మేము కొద్దిగా అలవాటు పడిపోయాం. వాటి వల్ల ఇప్పుడు మాకు రేట్లు పెరిగిపోవడం మళ్ళీ కట్టెల పొయ్యి అలవాటు అయిపోతుంది. అది అంటే జనరల్గా చూసుకుంటే గ్యాస్ అనేది ఇప్పుడు పేద మధ్య తరగతులకి ఒక అలవాటుగా మారింది. ముఖ్యంగా మనము తినేదానికి గ్యాస్ లేకుంటే ఏ పరిస్థితి కూడా జరిగే పరిస్థితి లేదు. మరి అలాంటిది ఈ ఒక్కదాని మీద రేటు పెంచడంపై ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? ఈ గ్యాస్ మీద మాత్రం రేటు తగ్గించాలి. చాలా రేటు తగ్గిస్తే అందరు కూలీ నాలేదు కష్టపడుకున్న వాళ్ళు మాత్రం బాగా మేము ఇది అవుతాం. అది మేము కోరుకుంటాను. వెంటనే గ్యాస్ ధరలు 14 కేజీల దిమ్మ మీద 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్నటి నుంచే వెంటనే అమల్లోనికి వస్తుందని చెప్పడం అనేది జరిగింది. దీన్ని సిపిఎం పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఒకవైపుని ప్రధానమంత్రి ఉజ్వల భవిష్యత్తు అనే పేరుతోని గ్యాస్ అనేది పేద ప్రజానీకానికి అందరికి కూడా అందజేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి గ్యాస్ ధరలు అంతర్జాతీయంగా పెరగకపోయినప్పుడు కూడా మనకు చౌకగా ఉత్పత్తి అయినప్పుడు కూడా దిమ్మ మీద 14 కేజీల మీద ఈరోజు 50 రూపాయలు పెంచడం అనేది చాలా అన్యాయం. ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు మీరు ప్రజలకందరూ కూడా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తామని మీరు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు సామాన్య ప్రజానీకం కూడా వాడే ఈ 14 కేజీల గ్యాస్ మీద 50 రూపాయలు పెంచడం అనేది చాలా అన్యాయం. దీన్ని పునఃపరిశీలించాలని చెప్పేసి సిపిఎం పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక లెక్క ప్రకారం చూస్తే ఈ ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఒక సంవత్సరానికి 24 కోట్ల రూపాయలు ఈ రూపాన మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ 24 కోట్ల రూపాయలు ఏ బడ్జెట్లో కూడా ఈ జిల్లాకి కేటాయించిన పరిస్థితి లేదు. అలాంటిది ఒక్క గ్యాస్ మీదే ఈ 50 రూపాయల పెంపుదల మీదే ఒక సంవత్సరానికి 24 కోట్ల రూపాయలు శ్రీకాకుళం తీసుకెళ్ళిపోతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ విధంగా డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ప్రజల తాలూకా పని తగ్గింది. ఈరోజు ఉపాధి హామీ పథకం పని ఈరోజు పూర్తిగా ఇవ్వటం లేదు. ఆ బకాయిలు ఉన్నాయి. అందుకోసం ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదని చెప్పేసి ఆర్థికవేత్తలు చెబుతూ ఉన్నారు. ఒక పక్క ప్రజల తాలూకా కొనుగోలు శక్తి పెరగకపోతే నువ్వు గ్యాస్ ధరలు పెంచి నువ్వు ప్రజల దగ్గర మూలుగుల్ని పీల్చేటట్టు పీల్చడం అనేది ఇది అన్యాయం. నువ్వు పేదల పొట్టలు కొట్టి కార్పొరేట్లకి ఇవ్వటం అనేది సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటికి ఉపయోగించే గ్యాస్ మీద 50 రూపాయలు అనేది రేటు పెంచడం అయితే జరిగింది. దీనిపై ఒక గృహిణిగా మీరేమంటారు? గ్యాస్ మీద రేట్ పెంచడం అయితే చాలా ఇబ్బంది అండి. ఎవరైనా గ్యాస్ ఉపయోగించకుండా ఈ రోజుల్లో ఎవరు వంటలు కానీ ఏం కానీ చేయట్లేదు. తర్వాత ఏవైనా దేని మీదైనా పెంచవచ్చు, కానీ దీని మీద గ్యాస్ మీద మాత్రం పెంచడం నాకైతే ఇబ్బందిగానే అనిపిస్తుంది మా అందరికీ. కానీ 50 రూపాయలు పెంచారు. ఈ 1 ఇయర్లో మళ్ళీ 50 రూపాయలు పెంచారు.
నెక్స్ట్ ఇంకా నిత్యావసరాలు అన్నీ పెరుగుతున్నాయి. కానీ ఇదనేది కన్ఫామ్గా పెరగడం, నిత్యావసరాలు అంటే ఒకటి కాకపోతే ఇంకొకటి వాడుకుంటాం, వండుకుంటాం, చేసుకుంటాం. ఈ గ్యాసే పెంచేస్తుంటే ఇంక దేని మీద వండి ఇచ్చేస్తామండి. అదైతే మాత్రం నాకు ఇబ్బందిగానే, మా అందరికి ఇబ్బందిగానే అనిపిస్తుంది. గ్యాస్ మీద రేట్ పెంచడం అయితే మాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. జనరల్గా చూసుకుంటే ఇప్పుడు విలేజ్ల్లో మనం చూసుకుంటే గతంలో కర్రల పొయ్యిల మీద వంటలు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా అందరూ గ్యాస్కి అలవాటు పడ్డారు. అంతే, ప్రజలు అలవాటు పడ్డారని సదునుగా చేసుకుని ప్రభుత్వం పెంచింది అనుకోవచ్చా ఈ రేట్లని? అంతే కదండి, మరి అందరూ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. దేని మీద పెంచాలి అని దీని మీద పెంచేస్తామంటే ఎలా అవుతుంది? ఇంక దేని మీదైనా పెంచాలి అని అనుకున్నప్పుడు పెంచేసుకోవచ్చు. కానీ గ్యాస్ మీద అంటే ప్రతి ఒక్కరు చిన్న ఇంటి నుంచి కూడా, ఏమి చిన్న పురిళ్ళు ఉన్నోడు కూడా పురిళ్ళ నుంచి పెద్దింటి వరకు గ్యాస్ కంపల్సరీ. గ్యాస్ లేకుండా వాడకుండా ఎవరూ ఉండట్లేదు. అలాంటప్పుడు దాని మీద కాకుండా ఇంక దేని మీదైనా పెంచి చేసుకోవాలంటే చేసుకోవాలి. కానీ ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించి దాని గురించి తగ్గిస్తే బెటర్గా అనుకుంటున్నాం మేమైతే. అంటే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మీరు అంటారా? రాష్ట్ర ప్రభుత్వం మరి చొరవ తీసుకుంటేనే కదా దాన్ని ఇది తగ్గేది విధానం వస్తుంది మనకి. లేకపోతే ఎలా తగ్గుతుంది? తగ్గదు కదా. వాళ్ళు చొరవ తీసుకొని ఇది కాదండి అనే పద్ధతిలో ఇంకోటి ఆలోచించుకోవాలి. కానీ గ్యాస్ మీద పెంచడం అయితే కరెక్ట్ కాదు కదా. ఇది పరిస్థితి. ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మహిళలు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే గ్యాస్ అనేది నిత్యావసరాల్లో ఒక భాగం అయిపోయింది. ఇంకా ఏ ఇతర రేట్లు పెంచినా పర్వాలేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదైతే పేద మధ్యతరగతి నుంచి ధనవంతుల వరకు కూడా ఈ గ్యాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయ్యింది. మరి ఈ నేపథ్యంలో ఇదే సదునుగా చేసుకుని ప్రభుత్వాలు కూడా గ్యాస్ రేటు పెంచడానికి చాలా ఘోరమని చెప్పిన పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే ఏడాదిలో ఇంతవరకు కూడా గ్యాస్ మీద రేట్లు పెంచిన పరిస్థితి లేదు. ఏడాది కాలంలో ఇప్పుడు మొదటిసారి మనం చూసుకుంటే ఈ 50 రూపాయలు పెంచడం అనేది చాలా ఘోరమని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెంచిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం చొరవ తీసుకొని ఈ గ్యాస్ మీద ఏదైతే రేటు పెంచారో దాన్ని తగ్గించాలని మాత్రం కోరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నిరంజన్తో రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.